నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం హైదరాబాద్లో రేపు గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం 30,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు రేపు ఉదయం 6 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు 13 కంట్రోల్ రూమ్ల ద్వారా శోభయాత్రలను పర్యవేక్షిస్తామన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రేపు మధ్యాహ్నం 1:30 వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని సివి ఆనంద్ వెల్లడి రాష్ట్రంలో యూరియా కొరత ఇక నుంచి ఉండదన్న వ్యవసాయ శాఖ మంత్రి నేడు రాష్ట్రానికి 11,000 మెట్రిక్ టన్నుల యూరియా అందిందని వెల్లడి రైతు వేదికల వద్ద అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం దేశవ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ముఖ్యమంత్రి తెలంగాణకు నూతన విద్యా విధానం అవసరం ఉందన్న రేవంత్ రెడ్డి భక్తి శ్రద్ధలతో ఈద్ మిలాదున్ నబీ పర్వదిన వేడుకలు గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఊరేగింపులను ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ముస్లిం సోదరులు లండన్ పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు సామాన్యులకు అందేలా చూస్తామన్న నిర్మలా సీతారామన్ కొత్త స్లాబులతో ప్రజల వినియోగంతో పాటు ఆదాయం పెరగనుందని వెల్లడి వార్తల వివరాలు చూద్దాం హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది వైభవంగా గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది ట్యాంక్ బండ్ సహా జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం 11 రోజులు ఘనంగా పూజలందుకున్న వినాయకుడు గంగమ్మోడిలోకి తరలి వెళ్తున్నాడు అంగరంగ వైభవంగా గణపయ్యకు నగరవాసులు వీడ్కోలు పలుకుతున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్లో గణేశుడి నిమజ్జనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది నిమజ్జనానికి నగరంలో 20 ప్రధాన చెరువులు 72 కృత్రిమ కొలనులను సిద్ధంగా ఉంచింది ఆయా చెరువుల వద్ద 134 క్రేన్లు 259 మొబైల్ క్రేన్లు హుస్సేన్ సాగర్లో 9 బోట్లు అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు ఈసారి శోభాయాత్రలు నగర వ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్నాయి రేపు ఉదయం నుంచి బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1:30 వరకు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా డస్ట్ అక్కడ లోపల నీళ్లలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తా ఉన్నాయి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది ఆల్మోస్ట్ 40 స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 250 క్రేన్స్ పెట్టడమే కాదు అన్ని మెడికల్ శానిటేషన్ అన్ని కూడా ఈ రోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకులు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్ బండ్ లేక్ లో హుస్సేన్ సాగర్ లో మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్ గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది అయితే ఈ రోజు దానికోసమని మేము జీహెచ్ఎంసీ 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది నిమజ్జనాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం 30,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీనికి వాడొద్దని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ద్వారా ఆరోగ్యం పాడవుతుంది మనకు చెవిడొచ్చే ప్రమాదం ఉంది లేకపోతే వైబ్రేషన్స్ వల్ల
ఇంట్లో ఎవరైనా వృద్ధులున్నా చిన్న పిల్లలున్నా వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో అందరు కూడా దీన్ని ఆ యాంగిల్లో ఆ దృక్పథంతో ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. మరోవైపు గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో సర్వీస్ వేళలను పొడిగించింది. రేపు అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు కలగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్కసారి గణేష్ ఉత్సవాల నిర్వహణే కష్టమైన ఈ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోందని అన్నారు. దేశంలోనే గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు. భక్తులు పోలీసులకు సంపూర్ణంగా సహకరించి ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాలని చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు, అందరు తీసుకోవాలి. बोलो गजानंद महाराज की, बोल गजानंद महाराज की. कितनी जिसको पर प्रवीण अंदर किचन 9 రోజుల పాటు అందరు ఎక్కకండి. గో అశోక్ పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలిపోతున్నారు. దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరగనుండగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,500 విగ్రహాలను జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. చిన్న విగ్రహాలను పట్టణ శివారులోని వల్లభరావు చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. 9 అడుగుల కన్నా ఎత్తు ఉన్న విగ్రహాలను నాగార్జున సాగర్ రోడ్డులోని 14వ నెంబర్ మైలురాయి సాగర్ కాలువలో నిమజ్జనం చేస్తున్నారు. నల్గొండ పాత బస్తీలోని గణనాథుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ హిందువులు ముస్లింలు కలుపుకుని పండుగలన్నింటినీ జరుపుకుంటారని కొనియాడారు. హిందూ ముస్లిం సోదరులు అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి పండుగలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో మీరు పండుగ నిర్వహించుకోవాలని మీకు సూచిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్తో పాటు జమికుంట, హుజూరాబాద్, చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్కు సంబంధించి మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువుతో పాటు చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ నుంచి నిమజ్జనం చేయడానికి వచ్చిన పలువురు భక్తులు ఏర్పాట్లు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా నచ్చింది. ప్రతి ఇయర్ ఇట్లాగే వస్తాము, వచ్చి నిమజ్జనం చేసుకొని మా ఇంటి గణపతిని నిమజ్జనం చేసి వెళ్తాము. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రామగుండం, ఎన్టీపీసీ, గోదావరి ఖని, 8 ఇంక్లైన్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొలువైన 600కు పైగా గణనాథులను నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 750 గణేష్ విగ్రహాలు ఏర్పాటయ్యాయి. గణేష్ మండపాలు నవరాత్రులోత్సవాలకు సంబంధించి ఆన్లైన్ అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 450 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ వెల్లడించారు. పవిత్ర గోదావరి ప్రవహించే భద్రాచలంలో గణనాథులను నిమజ్జనం చేయడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గోదావరి నదీ తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, లాంచీలు, బారికేడ్లు, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈరోజు రాష్ట్రంలో పలు జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం భద్రతా ఏర్పాట్ల మధ్య కన్నుల పండుగగా సాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, ఆ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని తెలిపారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి అక్కడి విద్యా విధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ వార్తలు చూస్తే బాధ వేస్తోందని, వసతి గృహాల్లో ఇక నుంచి టీచర్లు కూడా విద్యార్థులతో పాటు కలిసి భోజనం చేసే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. ఉపాధ్యాయులు మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్నారు. వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, క్రీడల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ అయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పినారు,
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని. మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ రోజు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ఎవరూ ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతోందని భట్టి తెలిపారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఐఎస్బీ నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి వాటికి అవసరమైన సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. Most importantly, the Center for Analytical Finance is helping us craft our Telangana Rising 2047 vision. Our effort to sculpt a $3 trillion economy. And our dream is to build, our concentration is to spend more and more on essential services like education and health. And today, state of Telangana is spending 104 schools, at the same time skills university, like taking the industry as a partners of the university. So my request to the Dean and to the Oswalji also, please visit our skills university also once. And even I extend my invitation to visit our Dean also, to visit our schools where we already started construction. So that if there are any other changes are required, you can also make suggestions to, in the initial stage, we can include those things also in the institutions. హైదరాబాద్లో పలు గణేష్ మండపాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. మండపాల్లో వినాయకుడికి పూజలు చేశారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఏర్పాటు చేసిన గుడి మల్కాపూర్లో వినాయక మండపాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆ తర్వాత దోమల్గూడ, ముషిరాబాద్లో గణేష్ మండపాలను సందర్శించారు కిషన్ రెడ్డి. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में, और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए निक्षय.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఇక నుంచి ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన యూరియాను సాధించామని వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా చెప్పారు. వచ్చే 20 రోజులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని గట్టిగా కోరామన్నారు. నేడు రాష్ట్రానికి 11,181 మెట్రిక్ టన్నుల యూరియా అందిందని చెప్పారు. రేపు మరో 9,039 మెట్రిక్ టన్నులు రానుందని వివరించారు. యూరియా సరఫరా పెరుగుతున్న క్రమంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. ఇక గ్రామాల వారీగా పాస్ పుస్తకాల ఆధారంగా ఒకరోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల
1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంలో 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందన్నారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంట పండిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా రాజకీయాలు చేయకూడదని హితవు పలికారాయన. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధి స్కూల్ ఆఫ్ యోగా జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మిస్ ఇండియా రష్మిక సహా పలువురు పాల్గొన్నారు. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన 200 మంది యోగా ప్రతిభావంతులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం బిజీగా ఉండే జీవితంలో ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం కోసం యోగా ఎంతో అవసరమన్నారు. ప్రధాని మోదీ యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి చాటారన్నారు. అవార్డు గ్రహీతలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శిక్షకులు యోగాను మరింత విస్తృతంగా కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రచారం చేసి మానవాళికి మేలు చేయాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్న వాళ్ళంతా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఉదయాన్నే యోగా చేసి మరి ఎవరి పనిలో వాళ్ళు పోతుంటారు కాబట్టి పొలిటికల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో యోగా మీరందరూ తెలుసు, మన ప్రైమ్ మినిస్టర్ గారు మరి యోగా ప్రారంభించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా యోగా చేయడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అశోక్ గారు మమ్మల్ని వినడం చాలా సంతోషం. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ కంటే మరో మార్గం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించే అవకాశం ఉన్నందువల్లే సిబిఐకి అప్పగించామన్నారు. సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. పలు అంశాలపై హైదరాబాద్లో మీడియాతో మహేష్ గౌడ్ ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ విచారణను కవిత ద్వారా పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నామని అన్నారు. కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోమని పీసీసీ చీఫ్ తేల్చి చెప్పారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారాయన. ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను కోరామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో పార్టీలోని అన్ని కమిటీలు వేస్తామని తెలిపారు. కార్పొరేషన్ పదవులు వచ్చే నెలలో భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. స్థానిక ఎన్నికల కంటే ముందే కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారాయన. ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించే మిలాదున్ నబీ పర్వదినోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ రోజు పండుగ సందర్భంగా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు మిలాదున్ నబీ ఉత్సవాల ఊరేగింపును నిలిపివేశారు. ఊరేగింపులను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రాజన్న సిరిసిల్ల ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిత్యావసర సరుకులు తగ్గించే విధంగా రైతులకు, విద్యార్థులకు, సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యమైన కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అతి సామాన్యమైన ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలు ఇవి. పాల ఉత్పత్తుల్లో కూడా అతి తక్కువ జిఎస్టీ స్లాబ్, కొన్ని ఉత్పత్తుల్లో అసలు జిఎస్టీ లేకుండా చేసింది. మరి ఈరోజు ఏదైతే ఆరోగ్య పరికరాలు ఏవైతే ఆక్సిజన్ పైన కానీ, థర్మామీటర్ల పైన కానీ, ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనైనా కానీ వాటిపైన కూడా జిఎస్టీ స్లాబ్ను అతి తక్కువ 18% ఉన్న జిఎస్టీ స్లాబులను 5%గా, 12% ఉన్న జిఎస్టీ స్లాబులను 7%గా, అదే రకంగా 12% ఉన్న జిఎస్టీ స్లాబులను 5%గా, ఏదైతే ఇన్సూరెన్స్ పైన ఉన్న జిఎస్టీను పూర్తిగా తీసివేసింది. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యా బోధనలో రాణిస్తున్న ఉపాధ్యాయులను సత్కరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించడానికి ఆడపిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆడపిల్లల విద్యపై పెట్టే వ్యయం దేశాభివృద్ధికి వెలకట్టలేనిదని అన్నారు. ఇటీవలి కాలంలో ఉన్నత విద్యలో ఆడపిల్లల నమోదు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 19वीं सदी में उन्होंने बालिका विद्यालय की स्थापना की। वो एक क्रांतिकारी कदम था। आधुनिक भारत में स्त्री शिक्षा की आधारशिला रखने वाली सावित्रीबाई फुले जी की स्मृति में मैं उनको सादर नमन करती हूँ। बेटियों को अच्छी से अच्छा शिक्षा प्रदान करना वुमेन लेड डेवलपमेंट को प्रोत्साहित करने का सबसे प्रभावी माध्यम है। शिक्षक समुदाय पर इसकी बहुत बड़ी जिम्मेदारी है। राष्ट्रीय शिक्षा नीति 2020 में ये संस्तुति की गई है कि बालिकाओं को अच्छी शिक्षा देना सामाजिक और आर्थिक दृष्टि से पिछड़े वर्गों के शिक्षा स्तर को सुधारने का सबसे प्रभावी माध्यम है। జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు దేశంలోని సామాన్యులకు చేరవేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు 2 న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ సంస్కరణల ద్వారా తగ్గించిన స్లాబుల ప్రయోజనాలు సామాన్యులకు చేరుతున్నాయా లేదా అనే దానిపై ఇక మీదట దృష్టి పెడతామని తెలిపారు. ఇది చాలా పెద్ద కసరత్తు అని పేర్కొన్నారు. సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజల అవసరాలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలను తెచ్చామని ఆమె అన్నారు. దీనివల్ల 90% వస్తువులు 5% స్లాబు పరిధిలోకి వస్తున్నాయని, కేవలం 1% మాత్రమే 40% బ్రాకెట్లో ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్ల వినియోగంతో పాటు ఆదాయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్లో రేపు గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం. 30,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్. రేపు ఉదయం 6 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. 13 కంట్రోల్ రూమ్ల ద్వారా శోభయాత్రలను పర్యవేక్షిస్తామన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్. రేపు మధ్యాహ్నం 1:30 వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని సివి ఆనంద్ వెల్లడి. రాష్ట్రంలో యూరియా కొరత ఇక నుంచి ఉండదన్న వ్యవసాయ శాఖ మంత్రి. నేడు రాష్ట్రానికి 11,000 మెట్రిక్ టన్నుల యూరియా అందిందని వెల్లడి. రైతు వేదికల వద్ద అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. దేశవ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. హైదరాబాద్లో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ముఖ్యమంత్రి. తెలంగాణకు నూతన విద్యా విధానం అవసరం ఉందన్న రేవంత్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో ఈద్ మిలాదున్ నబీ పర్వదిన వేడుకలు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఊరేగింపులను ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ముస్లిం సోదరులు. లండన్ పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు సామాన్యులకు అందేలా చూస్తామన్న నిర్మలా సీతారామన్. కొత్త స్లాబ్లతో ప్రజల వినియోగంతో పాటు ఆదాయం పెరగనుందని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.